సిగరెట్, మద్యం తాగటం ఎలా అయితే ఆరోగ్యానికి హానికరమో, జగన్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలో వేసిన ఫ్లెక్సీలో కనిపించిన కేసీఆర్ జగన్ జంట కూడా ఆంధ్రప్రదేశ్ కు అంతే హానికరం. ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందో మీకు కొన్ని ఉదాహరణలు చెబుతున్నాను. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్, కేసీఆర్ కలిసి హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, భూకబ్జాలు చేశారు. హైదరాబాద్ ల్యాండ్ వాల్యూస్ పెరగాలంటే ఏపీ నాశనం కావాలన్నది వీరి ఆలోచన. ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం మరో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టిన దుర్మార్గ రాజకీయాలకు వీరు తెరలేపారు. కేసీఆర్ సిఫారసుతో మై హోం రామేశ్వరరావుకు ఏపీలో అత్యంత విలువైన గనులను అప్పనంగా రాసిచ్చింది జగన్ ప్రభుత్వం. అదే సమయంలో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలను వేరే రాష్ట్రానికి తరిమేశాడు. రాష్ట్రంలో ఉన్న అమరరాజా లాంటి కంపెనీలను కావాలనే హైదరాబాద్ కు వెళ్లేలా చేశాడు. ఇది రాష్ట్రానికి జగన్ చేసిన ఘోరమైన ద్రోహం. దేశంలోనే కీలకమైన ప్రాజెక్టుల్లో ఒకటైన పోలవరం కేసీఆర్ కట్టొద్దన్నాడని కావాలని జగన్ ఆపేశారు. రైతులు, రాష్ట్ర భవిష్యత్తు కన్నా వ్యక్తిగత స్నేహాలు, రాజకీయ ఒప్పందాలే వీరికి ముఖ్యమని ఈ నిర్ణయంతో జగన్ నిరూపించాడు. జగన్, కేసీఆర్ ఇద్దరూ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రాల అభివృద్ధి కంటే వ్యక్తిగతంగా లక్షల కోట్లు వెనకేసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ సొమ్ము ఎంత అంటే మరో 2-3 ఎన్నికల్లో వీరు ఓడిపోయినా వారి సంపదలో పావలా కూడా తరగనంత. ఇవన్నీ నేను జగన్ పుట్టినరోజే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఒక ఆంధ్రుడిగా నా హృదయం ద్రవించిపోయింది. నా రాష్ట్రం గురించి, నా ప్రజల గురించి ఇష్టానుసారంగా మాట్లాడిన కేసీఆర్ కుటుంబ సభ్యులు జగన్ ఫ్లెక్సీలో కనిపించడాన్ని చూసిన తర్వాత బాధ మరింత పెరిగింది. వీళ్లే మళ్లీ అధికారంలోకి వస్తే నా రాష్ట్ర పరిస్థితి ఏంటన్నది ఆందోళన కలిగించింది. టీడీపీ, జనసేన కలయికను పదే పదే తప్పుపట్టే వైసీపీ నేతలు తామేమో ముసుగు స్నేహాలు చేస్తారు. రాత్రిళ్లు కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకుల దగ్గరికి వెళ్లి వంగి కాళ్లు పట్టుకుంటారు. మరోవైపు బీఆర్ఎస్ కేసీఆర్, కేటీఆర్ తో అంటకాగుతారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిస్తే పవన్ చంద్రబాబుకు అమ్ముడు పోయాడంటూ, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ అంటూ ఆరోపించే వైసీపీ నేతలు ఇప్పుడు ఏం చెబుతారు? జగన్ కేసీఆర్ కు అమ్ముడు పోయాడని చెబుతారా? లేదా తెలంగాణను కేసీఆర్ జగన్ కు తాకట్టు పెట్టాడని చెబుతారా? మరిప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఏమైంది? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ఏమైంది? చంద్రబాబు ఒక్కడికేనా ఆంక్షలు, నిందలు? జగన్ కు లేవా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది వైసీపీ నేతలే కాదు, 2 రాష్ట్రాల ప్రజలు.